గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ముఖ్యమైనవి. అందులో మొదటగా స్కై అండ్ ప్రాజెక్ట్. ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ 12 రిలీజ్ అవ్వాల్సింది. అది కారణాలు మీకు తెలియజేశాను. అది నేను అనుకోవడం నా తాలూకా నాకున్న ఇంటెన్షన్లో రేపటికి రిలీజ్ చేయగలను. ఈరోజు రిలీజ్ చేయాలని మీ పని ఉంటే అవి చూడొచ్చు అవన్నీ. అయితే రేపు రేపు రిలీజ్ చేసుకోవచ్చు మనం. అది ఆ రిలీజ్ చేసే ముందు ఒక 2 లేదా 3 గంటల ముందు, మినిమం 2 అవర్స్ ముందు నేను ఒక జూమ్ పెడతాను. లింక్ మీకు పంపిస్తాను. ఆ జూమ్లో మీకు అన్ని విషయాలు చెప్పేసిన తర్వాతే నేను రెఫరల్ లింక్ రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఏ టెన్షన్ పెట్టుకోకుండా మీ పనులు ఏమున్నాయి చూడండి. ఆలస్యమైనందుకు నేను చింతిస్తున్నాను. అది నా కారణం కాదు. నేను మీకు ఇలాంటి ఓ సగటు మనిషిని ఎప్పుడు రిలీజ్ చేద్దామని చూస్తాను. కానీ మనకు అటువైపు సాంకేతికంగా కూడా టెక్నికల్గా కూడా మనకు అన్నీ కలిసి రావాలి కాబట్టి అది లేదు. రేపు ఇచ్చేస్తారు. రేపైతే క్లియర్ అయిపోతుంది. అది వచ్చిన వెంటనే నేను 2 అవర్స్ ముందు మినిమం మీకు జూమ్ పెట్టి వాయిస్ ఇస్తే అందరూ చూడొచ్చు, చూడలేకపోవచ్చు. వాయిస్ ఇద్దాం, జూమ్ కూడా పెట్టేద్దాం. వాయిస్ మీరు అందరికీ పంపించేస్తారు కాబట్టి పర్లేదు. జూమ్ పెట్టేసి ఇచ్చేద్దాం మనం. ఇచ్చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తారు. కుమ్మేద్దాం, అదిరిపోద్ది. చాలా దేశాల నుంచి కూడా ఇప్పుడు మనకు వస్తాయనే క్లారిఫికేషన్ మనకు వచ్చింది. చాలా రాష్ట్రాల నుంచి అయితే తిరగలేదు, మనకు వచ్చేస్తుంది అదంతా. దీనివల్ల మన కాయిన్ రేట్ ఎలా ఉంటుందో మీరు చెప్పగలరు, మీరు ఊహించగలరు, మీకు అనుభవం ఉన్నది కూడా. విదేశాల నుంచి కూడా మనకి ఎక్కువ కావాలి. ఇదే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. మన ఇండియా నుంచి ఇంక నాకు భయం లేదు. ఇండియా నుంచి 1,00,00,000 దాటారు కాబట్టి ఇంక పర్వాలేదు మనకి. కాబట్టే మనకు అంత ట్రేడింగ్ జాగ్రత్తగా అవుతుంది. మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే సక్సెస్ అవుతుంది. కారణం మనకి క్రౌడ్ ఎక్కువ ఉంది. కొత్త క్రౌడ్ మనమే కాకుండా. పాత వాళ్ళు సంశయం, చూద్దాంలే. పాత వాళ్ళకి అనుమానం, ముందు తీరాలి కదా. పాత వాళ్ళకి జరిగితే చేద్దాము, పాత వాళ్ళకి అని ముందొచ్చిన వాళ్ళకి ఇదంతా ఎంతవరకు చూద్దాం అని ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు. ఎక్కువ రోజులు నిరీక్షించారు కాబట్టి వాళ్ళకి అలాగ అనిపిస్తుంది. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. అక్కడెక్కడ లేదు. కానీ ఇప్పుడు మనకు వచ్చిన న్యూ క్రౌడ్ వస్తున్నది. న్యూ క్రౌడ్ కొత్త వాళ్ళంతా అదే కావాలి. ఏ ఎక్స్చేంజ్కైనా కొత్త వాళ్ళు వస్తుంటేనే పెరుగుతుంది. ఒకప్పుడు బైనాన్స్లో 10 కోట్లు ఉండేవారు, మనం స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు 25 కోట్లు అయ్యారు. అంటే పెరుగుతుంటే కొత్త వాళ్ళు పెరుగుతుంటేనే రేట్ ఎప్పుడు హైక్కి వెళ్తుంది. దాన్ని కొనేసుకున్న వాళ్ళు అలా ఉంటాడు. మళ్ళీ ఎప్పుడమ్మలా అని చూస్తాడు. ఒకసారి రుచి కొనుక్కున్నాడు. ఎస్, అదే ట్రేడింగ్ అంటే. మళ్ళీ కొనుక్కోవడానికి మళ్ళీ కొత్తడు రావాలి, లేదా దీనికి వినియోగం రావాలి. అదే ఇప్పుడు నేను చేస్తుంది. అదే నేను చేస్తుంది. మన క్రౌడ్ ఎంతమంది వస్తారో అంతమంది కూడా ఒక నెలలో వాళ్ళు స్వయంగా ఎంత ఖర్చు పెడతారో అందులో చాలా వరకు మనం క్యూసీసీ తోటి, డీకాయిన్ తోటి వాళ్ళు సేల్ చేసుకునేలా చేయడానికే ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రోగ్రాము స్కై అండ్. ఓకే, ఇది మనం రేపే నేను టైంను మీరేమి ఎదురు చూడకండి. నేను జూమ్ పెట్టే ముందు నేను ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్లో టైం కూడా మీకు పెట్టేసి ఇస్తాను. అది అరగంట, గంట, అంతకంటే ఎక్కువ ఎంత ఉంటుందో అంత 2 గంటల ముందు నేను జూమ్ లింక్ ఇస్తాను మీకు. ఆ జూమ్ లింక్లో మీరు అది చూసి దానికి అటెండ్ అయిపోయి మీ వాళ్ళందరిని వచ్చేయమనండి. అక్కడ యూట్యూబ్లోకి వస్తారు. ఇంకా ఉండిపోయినట్టయితే మనం క్లియర్ మాట్లాడుకొని అక్కడి నుంచి కరెక్ట్గా 2 అవర్స్ గ్యాప్ తీసుకొని ఇచ్చేద్దాం. అంతే, లాగిన్స్ ఇచ్చేద్దాం. ఓకే డాడీస్. ఇంకా తర్వాత విషయం, నేను ఇంకొక విషయం ఏంటంటే మనకి ఐఎస్డిటి P2Pలో అమ్ముకోవడం మన ఎక్స్చేంజ్లో. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ కొంటారు, ఎవరు కొంటారు అనేది కొంతమందికి దొరకట్లేదు, ఇబ్బంది అవుతుంది. అలాగే యూఎస్డిటిని కూడా మనం ప్లాట్ఫామ్లో కొనుక్కోవడం, అమ్ముకోవడం ఇస్తున్నాం కాబట్టి కాయిన్ని, అది కూడా మ్యాక్సిమం 20 తారీఖు లోపు ఇచ్చేస్తున్నాను. ఇది యూఎస్డిటితో కొనుక్కోవడం, అమ్ముకోవడం.
అలాగే దాని ప్లాట్ఫామ్ కూడా యూఎస్డిటీ ఎవరికైనా కావాలంటే అక్కడ దొరుకుతుంది. పీటీపీలోను అమ్ముకోవాలన్నా సరే అక్కడే అమ్ముకోవచ్చు. ఈ 2 ప్లాట్ఫామ్స్ అంటే ఐఎస్డిటీతో కొనడం, అమ్మడం, యూఎస్డిటీతో కొనడం, అమ్మడం. ఐఎస్డిటీ పీటీపీ ప్లాట్ఫాము, యూఎస్డిటీ పీటీపీ ప్లాట్ఫామ్. ఇవన్నీ కూడా 20వ తారీఖుకి లోపు అంటే 21 లోపే నేను మీకు అందజేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా ట్రేడింగ్ ఇంకా పెరుగుద్ది. కొంతమంది ఐఎస్డిటీ మనలో కమిటీ ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం చూడండి. మన దగ్గర కమిటీ ఉన్నది. ఆళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతం వాళ్ళు ఉన్నారు, వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఐఎస్డిటీ దొరకట్లేదు. మీ దగ్గరున్న ఐఎస్డిటీ అడ్రస్ ఆళ్ళకి తెలియట్లేదు. ఓకే. మీ అడ్రస్ వాళ్ళకి తెలీదు, వాళ్ళ అడ్రస్ మీకు తెలీదు. దీనివల్ల ఏమవుతుందంటే కాయిన్ కొనుక్కోవాలని ఉంది. కానీ ఇక్కడ ఐఎస్డిటీ తోటి మాత్రమే దొరుకుతది. ఆళ్ళ దగ్గర యూఎస్డిటీ ఉంది. అది ఎలా చేసుకోవాలో తెలీదు. అడ్రస్ తెలియట్లేదు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొంతమంది కేవాలెట్ చేసుకోలేదు. మనకి ఎంత క్రౌడ్ ఉందో అంత కేవాలెట్ జరగలేదు. దానివల్ల కూడా అది తెలియట్లేదు. అది వినియోగంలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది. కాబట్టి ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. దానికి కూడా నేను జూమ్ పెట్టి దాంట్లో ఎలా ఐఎస్డిటీని ఏంటి, దాంట్లో పీటీపీలోని ఎలాగ అమ్ముకోవాలి, అందులో కాయిన్ ఎలా చేసుకోవాలి అంతా చెప్పేస్తాను నేను. అంతా చెప్పేసి ఆ 2 ప్లాట్ఫామ్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే ఇంకా నార్మల్ అయిపోద్ది ఇంకా అక్కడి నుంచి. అలాగే ఇక్కడి నుంచి కొనుక్కున్న కాయిన్ని మన స్కై అండ్ ప్రాజెక్ట్లో వాడుకోవాలా. ఆలోగా నేను ఇది కూడా రెడీ చేసిస్తాను. ఆ జూమ్ జరిగేసరికి దానిలోగా ఇది కూడా రెడీ చేసిస్తాను. కాబట్టి ఆ ప్రొడక్ట్ కూడా అందులో పెట్టేస్తాను. పెట్టినప్పుడు మనం పర్చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే డాడీస్. మనం కస్టమర్ రిజిస్ట్రేషన్స్, వెండర్ అంటే షాప్ వాళ్ళు, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ చేసిన వెండర్ అంటారు. ఈ 2 రిజిస్ట్రేషన్లు ఇప్పుడు దీంట్లో ముందు మనకి ఇస్తున్నాను. ఓకే డాడీస్. అలాగే ఇంకా తర్వాత విషయం, నేను ఇంకొక విషయం ఏంటంటే మనకి ఐఎస్డిటీ పీ2పీలో అమ్ముకోవడం మన ఎక్స్చేంజ్లో. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ కొంటారు, ఎవరు కొంటారు అనేది కొంతమందికి దొరకట్లేదు, ఇబ్బంది అవుతుంది. అలాగే యూఎస్డిటీని కూడా మనం ప్లాట్ఫామ్లో కొనుక్కోవడం, అమ్ముకోవడం ఇస్తున్నాం కాబట్టి కాయిన్ని, అది కూడా మ్యాక్సిమం 20 తారీఖు లోపు ఇచ్చేస్తాను. ఇది యూఎస్డిటీతో కొనుక్కోవడం, అమ్ముకోవడం. అలాగే దాని ప్లాట్ఫామ్ కూడా యూఎస్డిటీ ఎవరికైనా కావాలంటే అక్కడ దొరుకుతుంది. పీటీపీలోను అమ్ముకోవాలన్నా సరే అక్కడే అమ్ముకోవచ్చు. ఈ 2 ప్లాట్ఫామ్స్ అంటే ఐఎస్డిటీతో కొనడం, అమ్మడం, యూఎస్డిటీతో కొనడం, అమ్మడం. ఐఎస్డిటీ పీటీపీ ప్లాట్ఫాము, యూఎస్డిటీ పీటీపీ ప్లాట్ఫామ్. ఇవన్నీ కూడా 20వ తారీఖుకి లోపు అంటే 21 లోపే నేను మీకు అందజేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా ట్రేడింగ్ ఇంకా పెరుగుద్ది. కొంతమంది ఐఎస్డిటీ మనలో కమిటీ ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం చూడండి. మన దగ్గర కమిటీ ఉన్నది. ఆళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతం వాళ్ళు ఉన్నారు, వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఐఎస్డిటీ దొరకట్లేదు. మీ దగ్గరున్న ఐఎస్డిటీ అడ్రస్ ఆళ్ళకి తెలియట్లేదు. ఓకే. మీ అడ్రస్ వాళ్ళకి తెలీదు, వాళ్ళ అడ్రస్ మీకు తెలీదు. దీనివల్ల ఏమవుతుందంటే కాయిన్ కొనుక్కోవాలని ఉంది. కానీ ఇక్కడ ఐఎస్డిటీ తోటి మాత్రమే దొరుకుతది. ఆళ్ళ దగ్గర యూఎస్డిటీ ఉంది. అది ఎలా చేసుకోవాలో తెలీదు. అడ్రస్ తెలియట్లేదు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొంతమంది కేవాలెట్ చేసుకోలేదు. మనకి ఎంత క్రౌడ్ ఉందో అంత కేవాలెట్ జరగలేదు. దానివల్ల కూడా అది తెలియట్లేదు. అది వినియోగంలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది. కాబట్టి ఈ మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. దానికి కూడా నేను జూమ్ పెట్టి దాంట్లో ఎలా ఐఎస్డిటీని ఏంటి, దాంట్లో పీటీపీలోని ఎలాగ అమ్ముకోవాలి, అందులో కాయిన్ ఎలా చేసుకోవాలి అంతా చెప్పేస్తాను నేను. అంతా చెప్పేసి ఆ 2 ప్లాట్ఫామ్స్ కూడా మీకు ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే ఇంకా నార్మల్ అయిపోద్ది ఇంకా అక్కడి నుంచి. అలాగే ఇక్కడి నుంచి కొనుక్కున్న కాయిన్ని మన స్కై అండ్ ప్రాజెక్ట్లో వాడుకోవాలా. ఆలోగా నేను ఇది కూడా రెడీ చేసిస్తాను.
ఆ జూమ్ జరిగేసరికి దానిలోగా ఇది కూడా రెడీ చేసిస్తాను. కాబట్టి ఆ ప్రొడక్ట్ కూడా అందులో పెట్టేస్తాను. పెట్టినప్పుడు మనం పర్చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఓకే డాడీస్. మనం కస్టమర్ రిజిస్ట్రేషన్స్, వెండర్ అంటే షాప్ వాళ్ళు, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ చేసిన వెండర్ అంటారు. ఈ 2 రిజిస్ట్రేషన్లు ఇప్పుడు దీంట్లో ముందు మనకి ఇస్తున్నాను. ఓకే డాడీస్. అలాగే